హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. పూర్వకాలమందు ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రి ఒక రామచిలుక. చిలుకకు దయ, దాతృత్వం, ఉపకార బుద్ధి ఉండటం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాంలో పులిరాజు కీర్తి దేశదేశాలా వ్యాపించింది. ఇలా ఉండగా రాజు కీర్తి వినిన ఒక పేద బ్రాహ్మణుడు చాలా దూరం నుంచి ఈ అరణ్యానికి వచ్చి చిలుక మంత్రిని ఆశ్రయించాడు. బ్రాహ్మడి అవస్థ తెలుసుకొని చిలుక బాధపడింది, జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉన్న సమయంలో అతన్ని గురించి అనుకూలంగా 2 మాటలు చెప్పేసరికి, సరే దానిదేముంది, దరిద్రముతో కష్టపడుతున్న వాళ్లకు మనం కాకుంటే మరెవరు సహాయం చేసేది, బ్రాహ్మణుణ్ణి సంతోషపెట్టి పంపించు అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుక మంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపింది. ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మణుడు ఏ లోపం లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి మళ్ళా అతను ఎప్పట్లాగే దరిద్రునిలాగా తయారైనాడు. అయితే ఈ సమయంలో ధర్మబుద్ధి గల చిలుక మంత్రి, ఔదార్యం గల పులిరాజు జ్ఞాపకానికి వచ్చి బ్రాహ్మణుడు మరొకసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుక మంత్రికి బదులుగా కాకి మంత్రి కూర్చొని ఉన్నది. బ్రాహ్మణుడు కాకి మంత్రికి వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మణులను సత్కరించడం కంటే పుణ్యకారం ఏముటున్నది? మిమ్మల్ని గురించి రాజుగారితో చెప్పి వస్తాను, దయచేసి అలా కూర్చోండి అని చెప్పి కాకి మంత్రి పులి వద్దకు వెళ్ళింది. పులిరాజా, ఇన్నాళ్లకు మళ్ళీ కోరని కోరికగా నరమాంసం మనకు లభించింది. పిక్కబలిసిన వజ్రబ్రాహ్మణుడు తమ దర్శనానికి రాబోతున్నాడు, అతనిని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చి పోయి బ్రాహ్మణుణ్ణి పులి వద్ద ప్రవేశపెట్టింది. బ్రాహ్మణుడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి అతని పైన దూరకబోయింది. అప్పుడు బ్రాహ్మణుడు హడలిపోతూ చేతులు జోడించి, ఇదేమిటి పులిరాజా, ఈ విడ్డూరం? పూర్వము నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు కదా, మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకొని కాలక్షేపం చేశాము. ఏదో ఇప్పుడు కూడా అలానే కటాక్షించి ఏలిన వారు సహాయం చేస్తారని, దరిద్ర బాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను. కానీ పేదవాళ్ళని కబళించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మడి పైన జాలి కలిగి పులి వెనక్కి తగ్గింది. ఓయి పిచ్చి బ్రాహ్మణుడా, పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకోలేకపోయావేమయ్యా? కాలం మారింది, ధర్మం మారింది, మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజు అంటే ఏమిటనుకున్నావు? కాలాన్ని బట్టి మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు వెళతాయి. పోయిన సంవత్సరం ఉండిన మంత్రులు సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహాను పుచ్చుకొని నేను ఇలానే చేయవలసి వచ్చింది. అయినప్పటికీ నువ్వు లోగడ మా సొమ్ము తిని ఉండటం చేత నీకు మాకు సంబంధం ఏర్పడి ఉన్నది కనుక నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట. ఆలస్యం చేయక 2వ కంటికి తెలియకుండా పారిపో అని అనేసరికి బ్రతుకుజీవుడా అనుకొని బ్రాహ్మణుడు పరుగిచ్చుకొని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏమి మూట తెస్తాడోనని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకు ఈ సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయ్యం, పులిరాజుగారు మింగివేయకుండా బయటపడ్డారు. అదే 10,000 బతికి ఉంటే బలుసాగు వేరుకొని తినవచ్చు, మంచి మంత్రులు ఉండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పిపోయినందుకు 3,000,000 దేవతలకు మొక్కుకున్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి.